కూటమి ప్రభుత్వంలో యువనాయకుడుగా చెప్తున్నటువంటి లోకేష్ తన పాదయాత్రలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా యువతను ఉద్దేశించి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఏంటిదంటే ఈ లోకేష్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1 మీకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానని చెప్పారు. ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో అది ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా రిలీజ్ చేస్తున్నాను, తప్పనిసరిగా దానికి నేను మాటిస్తున్నానని చెప్పని ఎన్నో వాగ్దానాల్లో ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల్ని అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనకి ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా తోడైంది. విద్యాశాఖ మంత్రి పేరుకి విద్యాశాఖ మంత్రే కానీ ఇవాళ లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాలకి సకల విధ్వంస శాఖ మంత్రిగా రాష్ట్రంలో పేరొందుకున్నాడు ఆయన. ఎందుకంటే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు ఇవ్వాలండి. ఇప్పటికీ 12 త్రైమాసికాలు అయినాయి, అంటే 8,400 కోట్ల రూపాయలు. అది కాక ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పని 2024 జనవరి మార్చి సంబంధించినటువంటి త్రైమాసికంలో 700 కోట్లు, అంటే మొత్తం 9,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో యువతకి ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో మీరు చెల్లించవలసినది. దానికి గాను ప్రభుత్వం ఎంత చెల్లించాలని చెప్పని లెక్కలు చెప్పారు. కేవలం 2,900 కోట్ల రూపాయలే ఇచ్చామని చెప్పారు. మరి మిగతా డబ్బులు ఎవరు కట్టాలి? ఆ తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్తే మీ ఫీజులు బకాయిలు ఉన్నాయి, మీరు కడితే తప్పించి మీ పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తుంటే వారు ఆ గోడు ఎవరికి వినిపించుకోవాలి? మరి ఇదిలా ఉంటే ఒక పక్క వసతి దీవెన, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటిది విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అని చెప్పని కూడా వాళ్ళకి సంవత్సరంలో ఆ విద్యార్థులకి ఏమన్నా ఖర్చులు ఉంటాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళకి కూడా సగటున 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. ఇక ఆ వసతి దీవెన విషయానికి వస్తే సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు చెప్పిన ఇప్పటికీ ₹1 కూడా చెల్లించాలి. అంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది 3,300 కోట్లు, మొత్తం 9,500 కోట్ల రూపాయలు మీరు విద్యార్థులకు ఏదైతే మీ వాగ్దానం చేశారో పాదయాత్రలో లోకేష్ గారు, ఎవరికి సమాధానం చెప్తారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది ఇట్లా ఉంది. నిరుద్యోగ భృతి నేను లోకేష్ వాగ్దానం చేస్తానని అన్నావు కదా, ఇవాళ నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు చెప్పండి, సంవత్సరానికి 36,000 రూపాయలు. 3 సంవత్సరాలు గడుస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి ₹1,08,000 రూపాయలు ఇవ్వాలి. దానికి సమాధానం ఎవరు చెప్తారు? దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనే మాట చెప్తున్నారు. మరి దాని లిస్టు కొంచెం బయటికి తీస్తే మేము కూడా చూస్తాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో చూస్తాం. మీరు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు కదా, ఉద్యోగాలు వచ్చేసినాయిగానే కదా మీరు చెప్తుంది. కొంచెం ఆ లిస్టు కూడా బయటికి ఇస్తే మేము సంతోషిస్తాం. మాకు తెలిసిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మేము చూస్తాం. లోకేష్ గారు తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు మీ తండ్రి గారే కాదు, కనీసం యువతగా మీలో అన్నటువంటి కొద్దిపాటి చిత్తశుద్ధి అన్న ఉందని అనుకున్నాం, కానీ అది లేదు. సరే, ఇవన్నీ ఒకెత్తు. డిఎస్సి పేరుతో 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఎన్ని రకాల అవకతవకలతో జీవోలు రిలీజ్ చేశారు. అడ్డమైన ఆటల్ని స్పోర్ట్స్ కోటాలో పెట్టారు. స్పోర్ట్స్ కోటాలో మళ్ళా చేసినటువంటి అవకతవకలను తప్పించుకోవడానికి మళ్ళా జీవోల్ని క్యాన్సిల్ చేశారు. దీనిలో
దగాపడినటువంటి ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి డిఎస్సీలు అభ్యర్థులు ఇవాళ రోడ్డుకెక్కారు. రోడ్డుకెక్కి వాళ్ళకి న్యాయం జరగకపోగా, న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగకపోగా వాళ్ళకి అండగా నిలిచేటువంటి ఏకైక నాయకుడు వాళ్ళందరికీ కనిపించింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ప్రతి ఒక్క దగాపడినటువంటి నిరుద్యోగి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో జరిగినటువంటి అవకతవకల గురించి స్పష్టంగా తెలియజేశారు. మేము అడుగుతున్నాం ఇవాళ, ఎన్నో సందర్భాల్లో నేను క్వశ్చన్ చేసాం ఒక విద్యాశాఖ మంత్రిగా, నీ బాధ్యత ఏంటి? నువ్వు ఛాలెంజ్లు విసురుతున్నావు కదా, ఎవరండి రండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, ఎవరు వస్తారు రండి నేను చూస్తానని. ఇవన్నీ ఎందుకు లోకేష్ గారు మీకు? ఇవన్నీ మీకెందుకు? మీరు చేసిన పని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మేమేం అడుగుతున్నాం? సిబిఐ ఎంక్వైరీ చేద్దామని అడుగుతున్నాం. మీకు నమ్మకం ఉంది కదా, మీ యొక్క నియామకం మీద కానీ, మీరు చేసినటువంటి జీవోలు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద కానీ ఆ పారదర్శకత కన్నా మీకు ఉందని, మీకు చిత్తశుద్ధి ఉన్న నమ్మకం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు కూడా ఒప్పుకోండి. అసలు ఎవరు దగా చేశారు, ఎన్ని రకాల దీనిలో అవకతవకలు జరిగినాయి, అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మీరు కరెక్టా, మీ మీద అభియోగం వేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్టా అనేది ఒక్క క్షణంలో తేలిపోతుంది. దానికి మీరు రెడీగా ఉన్నారా? అబద్ధాలు చెప్పడం కాదు. ఇవాళ జెన్జీ ఏ స్థాయిలో ఉందో తెలుసా? నిరుద్యోగ యువత రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చింది. మిస్టర్ లోకేష్, గెట్ రెడీ, ద రెవల్యూషన్ ఆఫ్ ది జెన్జీ ఏపీ స్టార్టెడ్. మీరు చేస్తున్నటువంటి అన్నిటిని తప్పుల్ని బయటపెడటానికి ఆ జెన్జీకి తోడుగా జెన్ జే కూడా రెడీగా ఉంది. దట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క యువత కానీ, విద్యార్థి విభాగం కానీ. వాళ్ళకి తోడుగా ఎక్కడ తప్పు జరిగినా, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, ఆఖరికి మా పార్టీలో కూడా ఎవరైనా తప్పు చేస్తే నిలదీసే దిశగానే నిష్పక్షపాతంగా వెళ్ళేటువంటిదే ఈ జెన్ జే యొక్క బాధ్యత. కాబట్టి మీరు మిస్టర్ లోకేష్, యు ప్లీజ్ గెట్ రెడీ టు ఫేస్ ది జెన్ జీ ఆఫ్ ఏపీ అలాంగ్ ది సపోర్టెడ్ బై ది జెన్ జే. మీ కూసాలు కదిలిపోయే పరిస్థితి అతి త్వరలోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త.